జైల్లో ఉన్నావేంటి? సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారని చెప్పి నన్ను లోపల వేస్తారు. మరి ఇప్పుడు బయటకి వెళ్ళకొస్తావు? 200 సబ్స్క్రైబర్స్ అయితే కానీ నన్ను వదలరంట. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొంచెం వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం 200 సబ్స్క్రైబ్ చేసి నేను బయటికి రప్పించండి ప్లీజ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరు ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈరోజు కూడా మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. నేను యాక్చువల్లీ ఎప్పటి నుంచో సాగర్ నగర్ దుర్గాదేవి అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పి ఎన్ని డేస్ నుంచి నేను ప్లాన్ చేస్తాను. బట్ ఎట్ లాస్ట్ ఈరోజు అయితే నాకు అయ్యింది. సో ఎర్లీ మార్నింగ్ నేనైతే స్టార్ట్ అయ్యాను. నేను మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి 9 అయిపోయింది. సో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ నాకు జర్నీ పడిందనమాట, వెహికల్ మీద వెళ్ళినా సరే. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే చాలామంది జనాలు ఉన్నారు. యాక్చువల్లీ నేను తక్కువ అనుకున్నాను, కానీ అంటే మరీ అంత తక్కువ అనుకోలేదు. బట్ జనాలు అయితే చాలామంది ఉన్నారు. మేము రిటర్న్ అవుతున్నా సరే ఎక్కువ మంది జనాలు అయితే చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు. సో ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే మనకి దర్శనం అయితే చాలా ఫాస్ట్గా, చాలా నీట్గా, చాలా బాగా అయిపోతుంది. సో నో ఇష్యూస్. సో నేనైతే ఫస్ట్ లైన్లో అయితే వేస్ట్ చేశాను. సో లైన్ అంతా అయిన తర్వాత అట్ లాస్ట్ మన ఎంట్రీస్ దగ్గరే మన లైన్ డెడ్ ఎండ్లో టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి టికెట్ అయితే అడల్ట్స్కి 40 రూపీస్ అండ్ చిల్డ్రన్కి వచ్చేసి 20 రూపీస్. సో నేనైతే టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాను. అండ్ ఎవ్రీ ఇయర్ ఓన్లీ దసరాకి మాత్రమే మనకి బోట్ రైడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ 9 డేస్ ఉంటుంది, బట్ ఈసారి మాత్రం మనకి 11 డేస్ అనమాట. సో దట్ మనకి 3 డేస్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల నో ఇష్యూస్. నేనైతే లైన్లోకి వెళ్ళాను అండ్ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లోపల మనకి ఇంకో లైన్ ఉంటుంది మనకి బోట్ రైడ్ మనం స్టార్ట్ అవ్వడానికి. సో ఆ లైన్ రీచ్ అయిన తర్వాత అండ్ బోట్కి సరిపోయినట్టుగా ఆ మెంబర్స్ని మాత్రమే ఫస్ట్ అలో చేస్తారు. అండ్ నెక్స్ట్ బోట్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. బట్ ఎక్కువసేపు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్స్ ఒక 5 to 10 మినిట్స్ బిట్వీన్, అంత టైం కూడా పట్టదు. వెంటనే మనకైతే బోట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో నో ఇష్యూస్. అండ్ వన్స్ మన బోట్ ఎక్కిన తర్వాత కూడా మనకి జాకెట్స్ అయితే ఇస్తారనమాట. సో లైఫ్ జాకెట్స్. సో దానివల్ల మనకి నో ఇష్యూస్. ఈవెన్ చాలామంది చిన్న చిన్న బేబీస్తో కూడా వచ్చేస్తున్నారు అనమాట. లైక్ మంత్స్ బేబీస్ కూడా, చిన్నపిల్లలు అంటే దట్స్ ఓకే, బట్ ఈవెన్ దో చిన్న చిన్న మంత్స్ బేబీస్తో కూడా వచ్చేసారనమాట. సో నేనైతే అక్కడ నిజంగా షాక్ అయ్యాను. బట్ బోట్ ఎక్కినప్పుడు కానీ లేకపోతే దిగినప్పుడు కానీ మనకి జనాలు అయితే ఉన్నారనమాట. సో లైక్ చేయి పట్టుకొని దించడానికి కానీ ఎక్కించడానికి. సో నో ఇష్యూస్. మనకైతే కంప్లీట్గా సేఫ్టీ అయితే ఉంది ప్రతి దగ్గరన. సో అస్సలు ఏం భయపడక్కర్లేదు. యాక్చువల్లీ నేను కూడా ఒకటిదాన్నే వెళ్ళాను. మార్నింగ్ మా కజిన్ వస్తాను, బట్ నాకు హ్యాండ్ ఇవ్వడం వల్ల నేను నేర్చుకుంటూ స్టార్ట్ అయ్యాను అనమాట ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు. బట్ వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత ఇంకా ఎప్పుడైతే నేను ఈ వీడియోస్ తీస్తున్నానో ఇంకా కంప్లీట్గా అన్నీ మర్చిపోయాను. యాక్చువల్లీ నాకు ఈ బోట్ ఓకే, బట్ వాటర్ అంటే నాకు యాక్చువల్లీ చాలా భయం, ఎందుకో తెలీదు. ఈవెన్ బీచ్కి వెళ్ళినప్పుడు కూడా లైక్ ఆ వాటర్ చూసినప్పుడు నేను కొంచెం భయపడతాను, ఎందుకో నాకు తెలీదు. బట్ ఎప్పుడైతే ఈ బోట్ ఎక్కానో అది లైక్ వాళ్ళు స్లోగా వెళ్ళారు కాబట్టి నో ఇష్యూస్, నేను అంత భయపడలేదు. అండ్ వాటర్ కూడా చాలా నీట్గా, చాలా దగ్గరగా చూడడం వల్ల కొంచెం భయం, నా వరకు భయం వేసింది. ఆఫ్కోర్స్ అందరూ చాలా ధైర్యవంతులు నిజంగానే. సో నాకు బోట్ రైడ్ అయితే బాగానే అనిపించింది. చాలా స్లోగానే వెళ్ళారు. అండ్ బోట్ రైడ్ కూడా అంత డిస్టెన్స్ ఏం లేదనమాట. లైక్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావడమే. బట్ ఓన్లీ ఈ దసరా టైంలోనే మనకి బోట్ రైడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. నార్మల్గా అయితే మనకి ఇంకో వే ఉందన్నమాట, సిండియా నుంచి బ్యాక్ రోడ్ వే. సో అక్కడి నుంచి మన వెహికల్స్ అయితే వచ్చేయచ్చు. అండ్ వాటర్లో కూడా చాలా చాలా చిన్ని బేబీస్ చేపలు కూడా చిన్నవి ఉన్నాయన్నమాట, చూశాను. సో వెళ్ళేటప్పుడు అయితే అట్ లాస్ట్ మేము బోట్కి రీచ్ అయిపోయి నా అవతల వైపుకి అయితే వెళ్ళిపోయాము. సో వన్స్ అక్కడ దిగిన తర్వాత ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే మేము స్టార్ట్ చేసాము. అండ్ దిగిన తర్వాత కూడా మనకు ఒక చిన్న వే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ఏదైతే మనం టికెట్ తీసుకున్నామో బిఫోర్ బోట్ రైడ్, ఆ టికెట్ అనేది మనం రిటర్న్ బోట్ ఎక్కినంత వరకు ఆ టికెట్ అయితే చాలా జాగ్రత్తగా ఉంచాలి. లేదు అంటే మళ్ళీ రిటర్న్ బోట్ రైడ్కి మనకి అలౌ అయితే చేయరు. మళ్ళీ మనం ఆటో కానీ ఏదైనా క్యారీ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ అక్కడ దిగిన తర్వాత మనకి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కొన్ని ఆటోస్ వచ్చేసి ఛార్జ్ చేస్తున్నారు, బట్ కొన్ని ఆటోస్ అయితే ఛార్జ్ చేయట్లేదు ఇన్ ద సెన్స్ లైక్ చిన్నపిల్లలకి, ఓల్డ్ వాళ్ళకి ఫ్రీ అనమాట ఆటో. లైక్ రిమైనింగ్ ఎంగేజ్ వాళ్ళకి 5 రూపీస్ ఛార్జ్ చేశారు. సో నేను వెళ్ళేటప్పుడు అయితే 5 రూపీస్ తోటే నేను ఛార్జ్ చేశారు. బట్ రిటర్న్ ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ఆటోస్ మాత్రం మళ్ళీ 20 రూపీస్ 40 రూపీస్ డైరెక్ట్గా బోట్ దగ్గర తీసుకెళ్తామన్నారు. బట్ కొన్ని ఆటోస్ మళ్ళీ ఒక 10 రూపీస్ ఛార్జ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వన్స్ ఆటో దిగిన తర్వాత మనకి కోకోనట్స్ అయితే ఆ కిందన ఉంటాయి, లేదు అంటే పైన కూడా కోకోనట్స్ ఉంటాయి. సో నేనైతే కిందనే కోకోనట్ తీసేసుకుని అండ్ కొన్ని స్టెప్స్ ఉంటాయి అండ్ నార్మల్ వాకబుల్ వే కూడా ఉంటుంది. నేనైతే స్టెప్స్ వేలోకే నేను వెళ్ళిపోయాను. సో అట్ లాస్ట్ పైకి రీచ్ అయిన తర్వాత
మళ్ళీ చిన్న వేతోటి మనం నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే నేను ఈ వేలో నడుస్తూ ఉన్నానో నాకు రోజ్ హిల్ వేనే నాకు కనిపించింది అనమాట ఎగ్జాక్ట్గా. ఇంకా బికాజ్ ఆ రోజుల చర్చ్ కూడా మొత్తం ఇలా ఇలా రైట్ అరౌండ్ అనే ఉంటుంది అండ్ పైన కొండ మీదే ఉంటుంది అండ్ ఈవెన్ ఈ టెంపుల్ కూడా కొండ మీదే ఉందన్నమాట. సో వన్స్ మనం వాక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కొన్ని స్టెప్స్ అయితే వస్తుంది. అది మనకి లాస్ట్ స్టెప్స్ అనమాట, ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయే స్టెప్స్. సో లాస్ట్ నేనైతే రీచ్ అయిపోయాను అండ్ టెంపుల్ చూస్తే కంప్లీట్గా క్రౌడ్ ఫుల్ అంటే ఫుల్ జనాలతో అయితే నిండిపోయిందనమాట. అండ్ కొంచెం ముందుకెళ్తే మనం లెగ్స్ వాష్ చేసుకొని అక్కడ చిన్న చిన్న అమ్మవారి టెంపుల్స్ కూడా ఉంటాయి, మనం ఇవన్నీ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. దర్శనం వచ్చేసి ఒకటి ఫ్రీ దర్శనం ఉంది, ఇంకొకటి వచ్చేసి 20 రూపీస్ టికెట్. నేనైతే 20 రూపీస్ టికెట్ దర్శనమే తీసుకున్నాను. అండ్ అమ్మవారిని దగ్గరలో వెళ్ళిన తర్వాత చూడడానికి మనకి అవైలబుల్ ఉండదు, అంటే లైక్ ఫోన్స్ మనకి అవైలబుల్ లేదు వీడియోస్ అవి షూట్ చేయడానికి. సో నేనైతే సైలెంట్గా ఫోన్ అయితే పక్కన పెట్టి అలా షూట్ చేశాను, ఆన్ చేసి వదిలేసాను అనమాట. లైక్ ఎక్కువగా జనాలు అవే పడ్డాయి, సో అందువల్ల ఎక్కువగా సరిగ్గా తీయలేకపోయాను. అండ్ ఈరోజు వచ్చేసి మనకి సరస్వతీదేవి అమ్మవారిది చూపించారనమాట ఈరోజు ఆ అవతారం కాబట్టి. సో నేనైతే చాలా హ్యాపీ. బట్ ఎక్కువసేపు మన అమ్మవారిని అక్కడ ఉండి దండం పెట్టుకోవడానికి అవైలబుల్ మనకు ఉండట్లేదు, ఎందుకంటే ఎక్కువ జనాల వల్ల ఇంకా బేబేగా వెళ్ళిపోండి అనేసి అనడం వల్ల మనకి ఎక్కువగా టైం అయితే ఉండదు అక్కడ చూసుకోవడానికి. సో నేనైతే అమ్మవారి దగ్గర నమ్మకే పెట్టేసి నేను ఇంకా తీసుకొని ఇంకా అలా వెనక్కి అయితే వచ్చేసాను. అండ్ బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో అయితే మనకి ఫ్రీ పులిహార ఇస్తారు అమ్మవారి దగ్గర పెట్టింది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన పులిహార తీసుకోవాలి ప్రసాదం. కానీ ఇక్కడ నాకు పెద్ద చిక్కు ఏంటంటే అక్కడ ఫోన్పే అవైలబుల్ లేదు. అండ్ నేను కొంతమందికి అడిగాను, బట్ అట్ లాస్ట్ నాకు ఎవరు లేరు అని చెప్పగానే కొంచెం హర్ట్ అయ్యాను. అలాగని రిటర్న్ వెళ్ళలేకపోయాను, ఎందుకంటే ఇంత దూరం వచ్చి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళడం ఏంటి అని ఆ ఫీలింగ్లో ఉండిపోయాను. ఇప్పుడే కాదు, ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అదో మైండ్ సెట్లో ఉంటాను. సో అట్ లాస్ట్ నేను ఏదో ఒకలాగా సాధించి మొత్తానికి 3 పులిహార ప్యాకెట్స్ అయితే నేనైతే తీసుకొని ఇంకా కొంతసేపు అలా ఉండి మొత్తం చూసుకొని నేనైతే రిటర్న్ వచ్చేసాను అనమాట. అండ్ రిటర్న్ డౌన్ దిగినప్పుడు కింద ఐస్ క్రీమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి చిన్నపిల్లలకి అవి తినడానికి కూడా. అండ్ పైన చెప్పాను కదా కోకోనట్స్ అవి అని, అది ఇవే అనమాట. సో నేను ఏ వేలో అయితే వచ్చానో అదే వేలో నేను రిటర్న్ అయిపోయాను. కిందకు వచ్చేసరికి మాత్రం మళ్ళీ స్టెప్స్ దిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆటో క్యాచ్ చేశాను. అండ్ ఆ వే అది చూడడానికి అయితే నిజంగా చాలా బాగుంది. లైక్ ఆ వ్యూ అంతా మొత్తం పైన కొండ మీద కదా, సీరియస్లీ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ నేను చెప్పాను కదా టికెట్స్ అనేసి, అది ఈ వే అనమాట. మనం ఈ టికెట్ ఇక్కడ చూపిస్తేనే ఆ టికెట్ వీళ్ళు ఇక్కడ తీసుకొని మనకి రిటర్న్ బోట్ రైడ్కి వాళ్ళు అలౌ చేస్తారు. టికెట్ మిస్ అయితే మాత్రం అసలు బోట్ రైడ్కి అయితే ఇంక ఛాన్స్ లేదు, ఇంక ఆటోలో వెళ్ళడమో వెహికల్ మీద వెళ్ళడం తప్ప వేరే ఛాన్స్ అయితే మనకి ఇంక లేదు. లైక్ ఆ చివరి నుంచి ఏదైతే మీరు చూస్తున్నారో ఆ షిప్ నుంచి ఈ షిప్ వరకు మనకి బోట్ రైడ్ అయితే అవైలబుల్ ఉంది. సో నేనైతే బోట్ దగ్గరికి వెళ్ళి బోట్ ఎక్కేసాను అనమాట. బట్ సీరియస్లీ ఐ వాజ్ రియలీ హ్యాపీ. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానో లిటరలీ అట్ లాస్ట్ ఈరోజు అయిందనమాట. అది ఇంకా కోపం మీద ఇంకెవ్వరి మీద ఇది అవ్వకూడదని చెప్పి నేను ఒక్కడిదానే వచ్చేసాను. ఐ వాజ్ లిటరలీ చాలా హ్యాపీ అనమాట నేను వచ్చినందుకు మాత్రం. నా వరకు నా దర్శనం బాగా అయింది. సో నేను అంతగా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రిటర్న్ అయ్యాను. అండ్ ఆ బోట్ రైడ్ కూడా నేను ఎంతైతే భయపడ్డానో అంత భయంగా అయితే నేను పడలేదు. లైక్ కంప్లీట్లీ ఇట్ వాస్ చాలా బాగుంది. అండ్ ఆ వ్యూ కానీ ఆ బోట్ రైడ్లో మనకి రిటర్న్ అయినా వెళ్ళేటప్పుడైనా ఆ బోట్ యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రం సీరియస్లీ ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. అసలు నాకు చాలా భయం యాక్చువల్లీ, ఎందుకో తెలీదు. బట్ ఆ షిప్ అలా ఊగుతున్న బోట్ ఊగినా లైక్ అదో చిన్న భయం ఉంది. బట్ చిన్నపిల్లలే అంత దచ్చగా ఆడుతూ ఉన్నారు, సో నేనేంటి ఇలా భయపడుతున్నాను అనిపించింది. బట్ లిటరలీ వాజ్ ఫైన్. లైక్ ఆ వాటర్ కానీ మొత్తం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ఎవరైనా వెళ్ళకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. ఇంకొక మనకి 3 days మనకి ఇంకా ఉంది కాబట్టి అస్సలు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకండి. బికాజ్ ఇప్పుడు ఎలాగైనా పిల్లలకి కూడా హాలిడేస్ కాబట్టి సో అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే తీసుకెళ్ళండి. ఇది చాలా మెమరబుల్, చాలా అంటే చాలా బాగుంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చాలా హ్యాపీ, ఐ వాజ్ రియల్లీ బ్లెస్డ్ అనమాట. సో మీ ముందుకి నేను మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.